బయట పబ్లిక్‌ని చూసి అత్యాచారాల గురించి రాసామన్నారు గదా! హ్మ్. సో, ఇప్పుడు అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన సాంగ్ ఒకసారి మా కోసం ఓకే. నిండు పున్నమ్మురా పండుటేలాయెరా ఎండి ఎన్నెల్లోన బతుకమ్మాయెరా ఇంద్రధనుసు రంగులు తెచ్చి నీకు వన్నె సీరను సుట్టి ఆ సూర్యుని కిరణాలన్నీ నూనిదుటన కుంకుమ దిద్ది బయలెల్లి రామమ్మ మా బంగారు బతుకమ్మ అడుగడుగు నావమానాల పాలయ్యేనా ఆడదాని జన్మ అణువణువు తనువే కరిగిపోతూ ఉన్న జాలే లేదాయేనా పసిపిల్లల మానం నలిగిపోతుందమ్మా మృగాల చేతుల్లోనా ఆడదంటే ఆటాడే బొమ్మయిందమ్మా ఈ రాక్షస రాజ్యంలోనా అమ్మంటే ఒక అద్భుతమాని నువ్వైన చెప్పమ్మా ఆడది లేనిది సృష్టి లేదని చెప్పమ్మ బతుకమ్మ నిండు పున్నమ్మురా పండుటేలాయెరా ఎండి ఎన్నెల్లోన బతుకమ్మాయెరా ఇది బతుకమ్మ టైంలో నార్మల్గా బతుకమ్మ పువ్వులు ఆడడం ఉయ్యాల అట్లా కాకుండా కొంచెం ఈ కాన్సెప్ట్ తీసుకొని రాశాను అనమాట. లాస్ట్ ఇయర్ బతుకమ్మ అది రిలీజ్ కూడా అయింది. ఓకే. ఇంత చక్కని పాటలు మాకు పరిచయం చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా మీరు ప్రాజెక్ట్స్ ఉన్నవి అన్నారు కదా! సో, అవి ఎన్ని డేస్‌లో రిలీజ్ అవుతాయి మరి? మూవీస్ అంటే తెలీదు మరి. ముందు వాళ్ళు సాంగ్ అయితే రికార్డింగ్ చేసి రిలీజ్ చేస్తామన్నారు. ఓకే. అది తెలీదు అది ఎప్పుడు అనేది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవైతే షూట్స్ జరుగుతున్నాయి. షూట్స్ జరుగుతున్నాయి. 2, 3 సాంగ్స్ షూట్ జరుగుతున్నాయి. ఓకే. ఇంకా కొన్ని రాస్తున్నానవి. మీ ఫ్యామిలీలో ఎలా ట్రీట్ చేస్తారక్క మనీను? ఇంత మంచిగా పాడుతున్నారు గదా మీరు. అంటే మీ పేరెంట్స్ అవనివ్వండి, లేకపోతే మీ పిల్లలు? మా పిల్లలైతే చాలా హ్యాపీ. వాళ్ళకి చాలా బా హ్యాపీ. సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే. ఇంట్లో మమ్మీ, డ్యాడీ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. బా పాడాలి మంచిగా చెప్తుంటారనమాట. ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలి. ఇంకా మంచి మంచి సాంగ్స్. అట్లా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని సపోర్ట్ చేస్తారు. ఓకే. ఎక్కువ మీ మమ్మీ, డ్యాడీలలో ఎవరు సపోర్ట్ చేస్తారు మరి మీకు? ఇద్దరు చేస్తారు. ఇద్దరు చేస్తారు. ఇద్దరు చేస్తారు. నాన్నకి కూడా అప్పుడు నేను చిన్నగున్నప్పుడు భాగవతాలవి ఏస్తుండేది ఊర్లో. అమ్మ గూడా పాడతదనమాట. ఓకే. సో, అట్లా నాకు నాన్న పాడుతుంటే అమ్మ ఎప్పుడన్నా పాడినా గానీ బాగా అప్పుడే ఇంట్రెస్ట్ ఉంటుండే. బా పాడుతుండు గదా! సాంగ్స్ నాన్న వినాలి అన్నట్టుగా ఉండేదాన్ని నేను. పాడిపిచ్చుకునేదాన్ని గూడా. నాన్న పాట పాడు బావుంది అని. ఇట్లా పడుకునే టైంలో అట్లా ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు. ఓకే. అయితే మీరు మీ పేరెంట్స్‌తో కలిసి సంతోషంగా పాడుకున్న పాటలలో మా కోసం ఇప్పుడు ఒక 2 లైన్స్ పాడాల్సిందే. అంటే అప్పటివి నాకంత పర్లేదు. గుర్తులేదు. ఎప్పటివైనా సాంగ్సే గదక్క! అంటే నాకు సరిగ్గా గుర్తు లేవు. అంటే చిన్నగున్నప్పటియి గదా! అవి ఆహ్, సరే మీకు గుర్తుంది వాడండి ఏదో ఒకటి. కాకపోతే ఒక్క సాంగు మా మమ్మీ చిన్నప్పుడు పాడింది. అది కొంచెం గుర్తుంది నాకిప్పటి వరకి. ఓకే. హ్మ్. ఈ పాపమెరుగని ఓ పావన మూర్తి పాపమే మోక్షకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు నీ పాటలు నిండినావా ఈ పాపమెరుగని ఓ పావన మూర్తి పాపమే మోక్షకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు నీ పాటలు నిండినావా ఇది యేసుప్రభు పాట అనుకుంటా. సో, ఇది ఫస్ట్ టైం నేను మమ్మీ పాడుతుంటే విన్నాననమాట ఇంట్రెస్ట్. అప్పటినుంచి మీకు అది ఇంట్రెస్ట్ అప్పటి నుంచి వచ్చింది. మైండ్‌లో అలా ఉండిపోయింది నాకు. ఓకే. అది ఈ కొంచెం ఒక 2, 3 లైన్సే గుర్తున్నాయనమాట. ఓకే. అంతే. మీకు ఫస్ట్ ఏ సాంగ్ విన్నప్పుడు నేను పాటలు పాడాలి అని అనుకున్నారు? అంటే నాకు ఊర్లో ఇట్లా కళాకారులు వచ్చేవాళ్ళనమాట అప్పుడు.
అంటే అప్పుడు యూట్యూబ్స్ అవన్నీ లేవు కదా! అవును. సో, ఊరూరు తిరిగి ఇట్లా స్టేజ్ స్టేజ్ పర్ఫార్మ్ చేస్తుండే. వాళ్ళు చేసేటప్పుడు నేను అనుకునేదాన్ని, నేను కూడా ఇలా పాడాలి, నేను కూడా ఇలా ఓకే. ఉండాలి అన్నట్టుగా అనుకునేదాన్ని అప్పుడు. ఏమైనా స్టేజ్ పెర్ఫార్మన్స్ చేశారా మరి? నేను చేయలేదు ఓకే. ఏం చేయలేదు. కానీ కాకపోతే స్కూల్‌లో చేస్తుంటిమనమాట. ఓకే. స్కూల్‌లో ఉన్నప్పుడు. స్కూల్‌లో పాడేదాన్ని ఏదైనా 15th ఆగస్ట్ గానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ చిన్న చిన్నవి ఉన్నా గానీ ఓకే. పాడేదాన్ని. అప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు మరి టీచర్స్ గానివ్వండి, మీ ఫ్రెండ్స్ గానివ్వండి ఏమనేవాళ్ళు? మాకు సారయితే పా నరసింహ సార్ అని ఉండేవారు తెలుగు ఓకే. మాస్టర్. సో, ఇట్లా ఒకసారి మా క్లాస్ రూమ్‌కొచ్చి సింగింగ్ కాంపిటీషన్ ఉంటది. మీరు ప్రిపేర్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని చెప్పేసంటే, నేను అందులో ఉన్నాననమాట. ఓకే. సో, అప్పుడు పాడినావమ్మా అని చెప్పేసి పాడిన తర్వాత అన్నారు సార్ వాళ్ళు. సార్ అప్పుడే అన్నారు, "నువ్వు అంటే మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు సింగర్ అయితావమ్మా" అని చెప్పేసి. అది నాకు బాగా గుర్తు. అట్లా. ఓకే. ఇప్పుడు మీ పిల్లలు చాలా సపోర్ట్ చేస్తున్నారు గదా మీకు. మీ పిల్లల కోసం ఏమైనా సాంగ్స్ రాసారా మరి? పిల్లల కోసం అంటే ఇంకా ఏం రాయలేదు. ఇంకా ఆ! రాయలేదు. అట్లేం ప్లాన్ ఏమైనా రాసుకోలేదు. ఉందా మరి? కాకపోతే ఆ! రాయాలి అన్నట్టుగానే ఉంది. ఓకే. మరిప్పుడు మీ పిల్లల కోసం డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక సాంగ్ పాడండి. అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు ఓకే. మ్యారేజ్ అవ్వగానే అయినా కాకపోయినా అందరికీ బావుంటది లైఫ్ అనేదైతే ఏముండదు. కొన్ని కష్టాలు గూడా చాలా ఉంటాయి. అందులో ఏడ్పులు, తుడులు అవన్నీ గూడా ఉంటాయి గాబట్టి, అవును. సో, దానికి సంబంధించి ఒక చిన్న ఓకే. సాంగ్ అది. అమ్మా ఎందుకే నన్ను కన్నావు, నేను పడలేక పడుతున్నా ఈ యాతన, నేను పడలేక పడుతున్న ఈ యాతన, అమ్మా ఎందుకే నా తలరాత ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఏ జన్మలో ఏ పాపము చేశాను నేను, ఈ జన్మలో ఈ బాధలు మోస్తున్నాను, తెలిసి తెలియని వయసులో వేసాడొక బంధం, నడి మధ్యలో ఆ బంధమి తుంచేశాడు, లోకులంతా కాకులయ్యి కాల్చుతూ ఉన్నా, కన్న పేగు బంధానికి బతుకుతూ ఉన్నా, చస్తూ బతుకుతూ ఉన్నా, గుండెలోని బాధ తీరేది ఎన్నడే, కళ్ళలోని శోకం తుడిచేది ఎవరే, గుండెలోని బాధ తీరేది ఎన్నడే, కళ్ళలోన శోకం తుడిచేది ఎవరే, అమ్మా ఎందుకే నన్ను కన్నావు, నేను పడలేక పడుతున్నా ఈ యాతన, నేను పడలేక పడుతున్నా ఈ యాతన, అమ్మా ఎందుకే నా తలరాత ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ, ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ. ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉందండి. అసలు ఆ మీనింగ్ అసలు అమ్మో! థ్యాంక్ యూ. అసలు మొత్తం అన్నీ లైఫ్‌కి సంబంధించినవే రాస్తున్నారు, పాడుతున్నారు. ఎందుకు రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదు అంటే సమాజంలో ఉంటారు గదా! లేడీస్‌కి సంబంధించి. అంటే ప్రతి ఆడపిల్లకైనా నాకు తెలిసైతే 90% కష్టాలు, బాధలే ఉంటాయనుకుంటా మేబీ. అవును. ఎక్కడో ఒక సో, దగ్గర అది. హ్యాపీగా హ్మ్. ఉంటారంతే. అట్లా. అందుకని దానికి సంబంధించి రాయాలి అని కూడా రాస్తూ ఉంటాననమాట. ఓకే. ఇంకా గీతా కృష్ణ అక్క ఎలాంటి స్టేజ్‌కి వెళ్ళాలనుకుంటుంది మరి? ఇంకా ఇంకా చాలా వరకైతే తెలీదు అందరికీ. సో, అందరికి తెలిసేలాగా ఒక మంచి పేరు తెచ్చుకునేలాగా
ఎలా అంటే నార్మల్‌గా ఒక సమాజానికి కూడా ఉపయోగపడతాయి నా సాంగ్స్. ఆ మీనింగ్స్ గానీ డెఫినెట్‌గా ఉపయోగపడతాయి. అలా అనుకోని రాస్తున్నాను నేను. అట్లా ఒక మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.